వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం స్థానిక సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నాగరపట్ల అధ్యక్షుడు కటార శంకర్ తదితరులు బాగున్నారు. అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ రంగరెడ్డి గారు కొత్త మండల అధ్యక్షులు, శ్రీ రంగ శ్రీనివాసరావు గారు ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు, శ్రీమతి చుండూరు కమలేశ్వర గారు డిప్యూటీ సభ్యులు, శ్రీమతి లక్ష్మీ సర్కార్ డిప్యూటీ సభ్యులు, శ్రీమతి దుర్గ రామరావు డిప్యూటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, బాపట్ల అమ్మారావు గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్, బండి శ్రీనివాసరావు గారు మాజీ ఎన్జీ అధ్యక్షులు రాష్ట్ర, గంగావరం ప్రవీణ్ కుమార్ గారు డివిజన్ కార్పొరేటర్ 11 డివిజన్ కార్పొరేటర్, శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ గారు కార్పొరేటర్, వెంకటేశ్వర కుమార్ గారు వాలంటీర్ కమిటీ,
సెక్రటరీ యనమల స్వరూప్ మా నాన్న ప్రజాప్రతినిధులు ఎంపీలు వివిధ హోదాల కార్యకర్తలు వాళ్ళు చెప్పి కార్యకర్తలకు న్యాయం చేసే వ్యక్తి ఆయన ప్రజల్లో కనబడి ఇచ్చిన తర్వాత అదే సపోర్ట్ నేను ఒకసారి అలా చూడాలంటే అందరూ కార్యకర్తలు ఒప్పుకున్నారంటే అందరూ పక్షులు చేస్తారు నిజంగా మద్దతు నుంచి కార్యకర్తలందరికీ అందుబాటులో కార్యకర్తలు ఫస్ట్ అందుబాటులో సామాన్యంగా ఒక సామాన్య ఒక శక్తిగా ఎంతో ఇంత ప్రభుత్వాలు ఇంత ప్రభుత్వాలు ఇప్పుడు చేయలేకపోయినా ఒక మహాశక్తి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ ఈ ఇంకా ఎక్కువ కష్టపడాలి ఎక్కువ ఫోటో పెట్టాలి అలా ఎదుగుతున్నా అడిగినప్పుడు నన్ను ఆశీర్వదించబోతున్నారు కానీ ఇంత కార్యకర్తలకు ఆశీర్వదిస్తున్నాము ఈరోజు చేస్తున్నాము 2022 మే 27 మీ సందర్భంగా అదేవిధంగా ఈ జిల్లాలో జగన్మోహన్ గారు ప్రజలకు మా బండి కాబట్టి మీరందరూ ఎన్ని కష్టాలు జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలి. జగన్మోహన్ గారు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మా కుటుంబాన్ని మా నాన్న ఒక భూమాన్ని చెప్పినారు ఆ భూమాన్ని గోడగట్టుకోవచ్చు కానీ రాజకీయాల్లో ఆయనే కుటుంబాలు వేసుకుంటున్నాడు. ఆయన ఉంటారని చెప్పేసి మంచి ఫోటో ఇస్తారు. ఈసారి ఎలక్షన్లో మీరు ఏమి చేసుకొస్తాడు ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకుని ప్రయోజనం చేకూర్చుకుని తమ్ముడి కోరిక ఇప్పుడు మన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశ పెద్దలు సోదరులు చివరి భాస్కర్ గారిని కార్యక్రమం
సొసైటీగా కుటుంబానికి పరిచయం మాత్రమే కుటుంబం అంటే మన సుమారుగా కుటుంబానికి ఎప్పుడో 28 సొసైటీ రాజకీయ తీసుకుంటే 3 సంవత్సరాలు 35 సంవత్సరాలుగా మన కుటుంబంలో ఉండే కార్యకర్తల నుంచి ఈరోజు పార్లమెంట్ పోటీ స్థాయికి తీసుకురావడం జరిగింది. మనం పార్లమెంట్ పోటీ చేస్తే 25 మంది పోటీ చేశారు పార్లమెంట్ సభ్యుల రాష్ట్రంలో. అద్భుతంగా 25 మంది పార్లమెంట్ సభ్యులు కడప రాష్ట్ర వ్యాప్తంగా మించి 6,55,000 నోటించినటువంటి పార్లమెంట్ అన్ని ఇచ్చారు. అది అక్కడ చేస్తున్నారు. ఆ గౌరవం ఉంది, ఆ నమ్మకం ఉంది. కార్యకర్తలు చూసిన వ్యక్తులు ప్రతి కార్యకర్తతో ఈ దుర్మార్గం రాష్ట్ర ప్రాంతం ఇస్తుంది. ఏ కార్యకర్తలు ఫలితాలను చూస్తున్నా కూడా ఒక కార్యకర్తలు తెలిసిన వ్యక్తిగా కార్యకర్తలు ఇచ్చిన విధానం వచ్చిన వ్యక్తిగా ప్రతి కార్యకర్తని వెలుగుగా తప్పకుండా నిలిచి మిమ్మల్ని కాపాడుకోవడం వల్ల ఈ సమాజంలో పాల్గొని పోరాటం తీవ్రంగా మీరు మీ శరీరాన్ని అందుబాటులో ఉంటారని మీరు గట్టిగా ఉంటారని తెలియజేస్తూ అదేవిధంగా పార్టీలో పార్టీనే మొత్తం కుటుంబం రాష్ట్రీయ పార్టీ భవిష్యత్తుగా పనిచేస్తున్న ప్రతి నాయకుడికి ఉద్యోగ భవిష్యత్తులో ఉండేలా తప్పకుండా బాధ్యతగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే నుంచి బాధపడే కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారాలకు వచ్చాక ఇతరులకు ఏ మనం లేక రైతు మరీ ఉద్యోగం అయితే నిర్మాణాలను ప్రభుత్వాన్ని విడవలసి రైతులు కోసం రైతు పోరాటం చేసుకోవడం కోసం మనందరం కూడా సమాజం కావాలి. అందుకే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు కార్యక్రమం కోసం ఈ నెల 23 వస్తున్నారు. తప్పకుండా కార్యక్రమం కూడా విజయించుకునేటట్టు మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నాయకత్వంలో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ అందరూ గొప్ప విజయం కూడా చెప్పుకోవాల్సింది పార్టీలో ఏ పార్టీ ఆ పార్టీ అవకాశం మాట్లాడి ఎటువంటి కార్యకర్త పార్టీ నలుగురు పనిచేస్తే ప్రతి నాయకుడు కూడా రామోజులు జగన్మోహన్ గారి చేస్తారు. తప్పకుండా జగన్మోహన్ గారి రాష్ట్రంలో మండలం చేసుకోవడం ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో ఆస్ట్రా హాస్పిటల్ సహకారంతో స్థానిక క్లబ్లో మెగా వైద్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు యూదుబలి గురునాథరావు, నితిన్ రెడ్డి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. డాక్టర్ జహాంగీర్ గారితో పాటు ఇంకా 4 ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఈ రోజున మన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కి వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా క్లబ్ మెంబర్స్ అందరూ అధిక సంఖ్యలో వస్తున్నారు. అందరూ ప్రిస్క్రిప్షన్ చూపించుకుంటూ బీపీ, షుగరు, ఈసీజీ అన్నీ పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ గారి సూచనల మేరకు ఫ్రీ మెడిసిన్స్ కూడా ఒక కోర్సు 4-5 రోజులు కూడా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ముందు సివిఎన్ క్లబ్ సభ్యులందరికీ కూడా డాక్టర్ మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితోటి టైఅప్ చేసుకొని క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ ట్రీట్మెంట్లో బిల్లు పర్సంటేజ్లో కానీ టెస్టులకు కానీ ఓపీలో కానీ అన్నిటికి కూడా డిస్కౌంట్ వచ్చే విధంగా మేము ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి యాజమాన్యంతో మాట్లాడి సభ్యులందరూ కూడా ఈ మెడికల్గా అందరికి కూడా ఫిట్ అయ్యేదానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ముందు కూడా అనేక క్యాంపులు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్లో ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఈ సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి సభ్యులు ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ 135 సంవత్సరాలు స్థాపించబడి జరుగుతూ ఉన్నాయి. ఇక వైద్య సౌకర్యాలు కానీ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు కానీ అన్నింటిలో కూడా సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్బు కమిటీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్స్ గారిని కూడా ఒక నిమిషం వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇవాళ మనకి సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ తరఫు నుంచి మనము ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనము ఒక మెగా మెడికల్ క్యాంప్ నడుపుతున్నాము. ఫస్ట్ ఈ క్యాంప్ అవకాశాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి అండ్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మనం ఆల్మోస్ట్ ఒక 5 డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఇక్కడికి ఫ్రీగా మెడికల్ క్యాంప్ నడపడానికి వచ్చాము. నేను డాక్టర్ జహాంగీర్ సుల్తాన్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. నేను ఊపిరితిత్తుల విభాగానికి చెందిన డాక్టర్ని. అలానే మన ఆర్థో డాక్టర్, అలానే మన గైనక్ ఫీమేల్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు, పీడియాట్రిక్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు, అండ్ జనరల్ మెడిసిన్ విభాగం కూడా వస్తుంది. సో ఎవరికైనా మన క్లబ్ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉండే జనాలకు కానీ ఎవరైనా షుగర్ కానీ బీపీ కానీ గుండె సమస్యలు కానీ అలా ఏమైనా ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఇవన్నీ దాంతోపాటు మనకి ఈసీజీ కూడా ఇవాళ మనకి సదుపాయంలో ఉంది. దాంతోపాటు ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష కూడా మనం ఇవాళ చేపిస్తున్నాము. అలానే మీకు కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా, ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా మనకి వెంటనే మన రమేష్ సంఘమిత్ర హాస్పిటల్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. అండ్ ఇవాళ ఈ క్యాంప్లో మనము షుగర్, బీపీ, అలానే మనం ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష నిర్వహిస్తున్నాము. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అండ్ అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు జన్మదిన వేడుకలు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకుల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్నే
ఓకే అమ్మా పెట్టి చోరు ఓజీ బాగు పెట్టు ఎందుకు వచ్చింది నేను కనపడతానా ముఖానికి పెట్టాను లోగో బాగు పెట్టు సరే సరే ఓకే అమ్మా నాకు పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన మా ప్రతి సోదరుడికి సోదరికి మా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం ఈ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశం అంటే కమిటీలన్నీ వేసాం, పార్టీ రీకన్స్ట్రక్ట్ అయింది. ఆ సందర్భంగా ఒకసారి బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి సమావేశం, దాంట్లో పార్టీ మీద చర్చించటం, తర్వాత విందు కార్యకర్తలందరూ కూడా నాయకులకి అందరికీ విందు ఉంటుంది. ఆ సందర్భంగా పత్రికల వారిని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో పార్టీ శ్రేణులు, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ ఘనంగా ఆయన్ని శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. చుండూరు రవిబాబు గారు తక్కువ సమయంలోనే దాదాపు ఆయన ఇన్ఛార్జిగా తీసుకొని గతంలో వైఎస్ఆర్సీపీ అగాధంలో కూరకపోయిందనే నానుడి నుంచి ఇక్కడ పార్టీ కేడర్ ఎవరు కాపాడాలని చూసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మంచి సెలక్షన్, మంచి నాయకుడిని, అంటే 6 నెలల్లోనే అందరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ మనసులో చూరగొని ఎగరివి అందరినీ కూడా దగ్గరికి తీసుకొని ప్రతి వారిని పలకరించి వారి యొక్క ఎవరైతే క్యాడర్లో జోష్ నింపాలి, ఏ రకంగా నింపాలనే వ్యక్తిత్వం అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి పంపటం, అటువంటి నాయకుడు కింద మేము పనిచేయటం మా అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఎవరైతే ఆయన్ని అభిమానిస్తున్నారో కార్యకర్తలను కానీ వాళ్ళని ఆయన కూడా అభిమానంగా చూడాలి, వాళ్ళని మంచిగా పలకరించాలి, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకోవాలి. గతంలో నేను దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది నేను కౌన్సిలర్ అయ్యి. 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నుంచి కంటిన్యూగా ఉన్నా. కానీ మన కష్టాన్ని గుర్తించే నాయకుడు లేకపోవటం ఇప్పటివరకు మా దురదృష్టం అనుకున్నాం. ఇప్పుడు మంచి నాయకుడు, ముందు కార్యకర్తలు ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏందని గమనించి వారికి ఎటువంటి అతను సంబంధించి ఎంతవరకు సాయం చేయగలిగే మంచి వ్యక్తిత్వం, మంచి నాయకుడు. రాబో కాలంలో ఇటువంటి నాయకుడిని, ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని ఇంకా ఎంతోమంది అభిమానులు వస్తారు, పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడే రాబో కాలంలో అతను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తాడని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇతన్ని ఎమ్మెల్యేగా చూసుకుంటామని
తెలియజేస్తూ ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా రాబో కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ శ్రీ చుండూరు రవి గారి పుట్టినరోజు వేడుకలు పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి చుండూరు రవణకి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఆనందంతో ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జన్మదినానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులకి అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు వీళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అనతి కాలంలోనే చుండూరు రవిబాబు గారు ఎంతో మంచి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పిన గొప్ప పేరు తెచ్చుకున్నందుకు ఈ రోజున ఆయన జన్మదినాన్ని పార్టీ ఆఫీస్లో మా అందరితో కూడా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన దానికై చుండూరు రవిబాబు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నతమైన స్థితిలో చుండూరు రవిబాబు గారిని చూస్తామని చెప్పని మేమందరం ఆకాశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సమన్వయకర్త చుండూరు రవణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ వింగ్స్ సిటీ ఒంగోలు ప్రెసిడెంట్గా నేను అన్నకి విశేష తెలియజేస్తున్నాను. కష్టకాలంలో జగనానికి తోడుగా నిలబడేందుకు అన్నకి నేను థ్యాంక్స్ చెప్తూ వీడియో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రవణ పుట్టినరోజు చేసుకోవటం చాలా బాగుంది. పార్టీ ఆఫీస్లో పుట్టినరోజుకి అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. రవణకి ఎప్పుడు కలకాలం ఇలానే జరగాలని, ప్రతి పుట్టినరోజు ఇలానే రంగరంగ వైభవంగా జరగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒంగోలు స్థానిక భాగ్యనగర్ వద్ద ఎలక్ట్రివిఎస్ షోరూమ్ను ప్రముఖ దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రివిఎస్ షోరూమ్ నిర్వాహకులు ఎం కార్తిక్ రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రసన్న కుమార్ తదితరులు ఉన్నారు. ఒంగోలు ట్రంక్ రోడ్లో ఉన్న ఎల్ఐటీవీఎస్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు. అండ్ జోషి సార్, వంశీ సార్, వేణు సార్ అండ్ అవర్ బిలవ్డ్ సుకుమార్ సార్, నేను అసలు నిజంగా అనుకోలేదండి ఎంత ఐటమ్ అయినా సరే వస్తారని. ఈ ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఆన్ రోడ్. సో థ్యాంక్ యూ సార్, ఐ ఓ యూ అలాట్. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సుకుమార్ సార్కి, మేడంకి నేను రుణపడి ఉంటాను. అండ్ మేము మీ ద్వారా నాకు ఒంగోలు కస్టమర్స్ చెప్పేది ఏంటంటే వరల్డ్ బెస్ట్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీకు సర్వ్ చేయడానికి మేము ఇక్కడ పెట్టాము. సో దానికోసం సార్ వాళ్ళని కూడా రమ్మన్నాం. సార్ ఒంగోలు లాంటి చోట మీరు వస్తే మాకు బాగుంటుంది, సేల్స్ కానీ సర్వీస్ కానీ అన్ని అంటే మేము చెప్పడం వేరు, సార్ చెప్పడం వేరు అనే ఉద్దేశంతో సార్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన పెద్ద మనసు అంగీకరించి మన ఒంగోలు నగరానికి ఇచ్చేశారు. ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలకి మీ అందరి ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం. మనం ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. మేము మీకు ఎటువంటి సర్వీసెస్లో ఎటువంటి లోటు చేయం. దట్ ఈస్ ఏ ప్రామిస్ ఫ్రమ్ అస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.
ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్ జోషి గారు నేను ఇక్కడ ఉన్నాను కారణంటే రావడం కారణం మా ఆడిటర్ కార్తీక్ గారు. సో ఆయన కొత్తగా ఈ షోరూమ్ టిఎస్ షోరూమ్ స్టార్ట్ చేస్తానంటే ఇక్కడికి వచ్చాను, పూణేకి వచ్చాను. అండ్ విషింగ్ ద బెస్ట్ కార్తీక్. అండ్ ఇప్పుడు కేదార్ గారు చెప్తుంటే, జోషి గారు చెప్తుంటే అర్థమైంది ఇక్కడ 200 యూఆర్ క్రియేటింగ్ 200 జాబ్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా సంతోషంగా ఉంది. అండ్ సో కార్తీక్ కోసం ఇక్కడికి వచ్చాను నేను. సో నేను మా విషింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కొండేపి నియోజకవర్గం బిట్రగుంటలో అంబేద్కర్ ర్యాలీని అడ్డుకున్న అగ్రకులస్తులను చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాలమండలి అధ్యక్షుడు బిల్లా వసంతరావు డిమాండ్ చేశారు. స్థానిక ఓల్డ్ రిమ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే ఉద్యోగుల సంఘం తరపున కూడా మరి ఈ 2-3 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొంటూ జాతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మన మల్లికార్జునరావు గారిని కూడా చిరు సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈయన నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ కాదు, ఇక్కడ మాలల సాంఘిక బహిష్కరణ జరగడం జరిగింది. దీని మీద మరి అంతేకాకుండా నిన్నగాక మొన్న తిరుపతిలో జేమ్స్ అనేటటువంటి దళిత యువకుడిని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మూత్రాన్ని ఆయన చేత తాగించి విచిత్రమైనటువంటి హింసలు పెట్టినటువంటి ఘటన. ఆ తర్వాత ఇప్పుడే నిన్నగాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి ప్రకాశం జిల్లా మరి రేజోడ నియోజకవర్గం ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగిస్తుంటే మా దళితులు, మా మాలలు, అక్కడ అగ్రకులానికి చెందినటువంటి వారు కొంతమంది, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కొంతమంది ఈ ఊరేగింపును అటకించడం జరిగింది. దీని మీదట ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ, మా మాలలందరూ ఐక్యంగా పోరాటాలతో, సోషల్ మీడియాతో, ఆ తర్వాత పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొని నిన్న శ్రమించి ఎట్టకేలకు జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపును అడ్డుకున్నటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును బనాయించడం కూడా జరిగింది. అయితే ఏదైతే మాల మహానాడు తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ కేబెట్టకుంట గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఊరేగింపును అడ్డుకున్నారో మరి వారితోటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, పోలీస్ అధికారులు, మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి యథావిధిగా ఏదైతే గతంలో 30-40 సంవత్సరాల నుంచి ఊరేగింపు కొనసాగుతుందో అలాగే ఈ ఊరిలో అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొన్న దళిత నాయకులు, ఆ తర్వాత ప్రజాసంఘ నాయకులు స్పందించారో మీరందరూ మళ్ళా యథావిధిగా స్పందించి ఆ గ్రామంలో అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును యథావిధిగా కొనసాగించాలి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమో, ఎవరు మీరు సాంఘిక బహిష్కరణ, ఇంకొక సాంఘిక బహిష్కరణలాగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కష్టపడి సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా సంపాదించి పెట్టాడు. ఈ దేశానికి వెన్నెముక, ఈ దేశానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశం లేదన్న సంగతి మీరందరూ తెలుసుకోవాలని, ఇక్కడ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్లను అనుభవిస్తున్న బీసీలు కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున
తెలియజేస్తూ మరి మా అతిథులైనటువంటి వెంగళరావు గారు మరి దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.